హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీకెండ్ మూవీ రికమెండేషన్స్ వచ్చేసి 2 ఫిల్మ్స్ అన్నమాట. ఒకటేమో తమిళ్, ఇంకోటేమో మలయాళం. ఒకటేమో ఫ్యామిలీ టైప్, ఇంకోటేమో ఫ్యాంటసీ టైప్. సో, చూసేద్దామా? ఫస్ట్ వన్ వచ్చేసి 'టూరిస్ట్ ఫ్యామిలీ'. సో, ఇది మన ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చనమాట. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటాం గదా! ఆ టైప్ మూవీ. ఈ మూవీని నాకు చూడమని చాలామంది రికమెండ్ చేశారు. లాస్ట్‌కి మా అమ్మ, మా అన్నయ్య కూడా రికమెండ్ చేశారు చూడమని. సరే ఏంటబ్బా! ఇంత స్పెషాలిటీ ఈ మూవీ అని నిన్న చూసాను. మూవీ అయితే చాలా బాగుందని జెప్పొచ్చు. ఎలా అంటే మన ఎంటైర్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మనకి ఒక రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి ఈ మూవీలో. మనకి బాధ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అన్ని ఎమోషన్స్ అనేవి మనం ఎగ్జాక్ట్‌గా ఫీల్ అవుతాం. మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ డిపిక్షన్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ మూవీ దేని గురించి చెప్తుంది అంటే, శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ అనేది ఇల్లీగల్‌గా బోట్ ద్వారా మన ఇండియాకి వస్తుంది. సో, వాళ్ళు మన ఇండియాలోని ఒక కాలనీలో ఎలా సెట్ అవుతారు? వాళ్ళ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళతోటి? సో, వాళ్ళు ఇక్కడ మింగిల్ అవ్వగలుగుతారా? లేకపోతే వాళ్ళు ఏవన్నా సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తారా? అనేది మనకి మూవీలో చూయించారు. సో, మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ బావుంది. నిజం జెప్పాలంటే మూవీలో ఒక చిన్నబ్బాయి ఉంటాడు. వాడు ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు గదా! ప్రతి సిట్యుయేషన్‌లో ఏదో ఒక పెంట చేస్తూ ఉంటాడు గదా! సేమ్ ఆ క్యారెక్టర్ అన్నమాట. మీ ఇంట్లో గూడా సేమ్ అలాంటి వాడు ఉంటే గనుక కామెంట్ జేయండి. సో, ఇదొచ్చేసి 'టూరిస్ట్ ఫ్యామిలీ' గురించి మీ ఎంటైర్ ఫ్యామిలీతో జూడొచ్చు. మంచి ఫీల్ గుడ్ మూవీ. ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏముండదు. చాలా ఎమోషనల్‌గా ఉంటది. అండ్ మీకెలా అంటే లాగ్ అనిపించదు. ఎక్కడ అరే! ఇదెందుకు? ఇలా ఎందుకు జేశారు? ఇదుంటే బావుండేది. ఏమనిపించదు. చాలా బావుంటది. ఇంతైనా మనకి ఓకే. మ్యూజిక్ గూడా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. మ్యూజిక్ గూడా బానే ఉంది. బట్ సాంగ్స్ తమిళ్ మూవీ నేను చూసింది తెలుగులో. సో, సాంగ్స్ అంత ఎక్కకపోవచ్చు మనకి. బట్ మూవీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మన మూవీ రికమెండేషన్ ఏంటి అంటే ఇదొక మలయాళం ఫ్యాంటసీ ఫిల్మ్. ఫిల్మ్ నేమ్ వచ్చేసి 'పడక్కలం'. ఇది మనకు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మనకు తెలుగులో డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఈ మూవీని చూడగానే నాకు ఏమనిపించిందంటే, అరే! చిన్నప్పుడు చూసిన 'జుమాన్జీ' మూవీ లాగానే ఉంది. సేమ్ దాంట్లో గూడా బోర్డ్ గేమ్ పైననే టోటల్ డిపెండ్ అవుతది గదా! సేమ్ ఇది గూడా సేమ్ అట్లనే అనిపిస్తది. కాకపోతే 'జుమాన్జీ' ఏంటి అంటే మనకు ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్, థ్రిల్లర్ ఇట్లా అనిపిస్తది. కాకపోతే ఇది కూడా ఫ్యాంటసీ అడ్వెంచరస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటి అంటే టోటల్ అనేది మనకు ఒకటే లొకేషన్‌లో ఉంటది. టోటల్ ఒక కాలేజ్ అకాడమీ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి జితిన్ అన్నమాట. సో, జితిన్ ఒకరోజు ఏం చేస్తాడు అంటే వాళ్ళ ప్రొఫెసర్ రెంజిత్ ఈ బోర్డ్ గేమ్‌ని యూజ్ చేసి సర్టెన్ ఈవెంట్స్ అనేవి జరుగుతా ఉంటాయి. నితిన్ అనేది వాళ్ళ ప్రొఫెసర్‌ని ఒకరోజు చూస్తాడు. చూడటం వల్ల ఏమవుతుంది అంటే, రెంజిత్ సార్ జితిన్ పైన కూడా ఆ బోర్డ్ గేమ్ యూజ్ చేసి సంథింగ్ మ్యాజిక్ టైప్ అనేది చేస్తాడు. సో, ఎలా అంటే వీళ్ళిద్దరు స్టక్ అయిపోతారు. ఆ బోర్డ్ గేమ్‌కి స్టక్ అయిపోతారు. సో, జితిన్ టోటల్ కంట్రోల్ అనేది రెంజిత్ సార్ హ్యాండ్‌లో ఉంటది. సో, అది ఎలాగన్నా విడిపించుకోవాలి అని జితిన్ అండ్ వాళ్ళ గ్యాంగ్ ఏం చేస్తుంది అండ్ ఎలా విడిపించుకుంటారు. సో, ఫైనల్‌గా ఏమవుతుంది అనేది మనకు మూవీలో మొత్తం చూయిస్తారనమాట. నేను చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాంటసీ ఫిలిమ్స్ చూసాను. అండ్ నాకు ఫ్యాంటసీలన్నా, హారర్ అన్నా చాలా ఇష్టం. సో, చూడగానే అంటే డిస్క్రిప్షన్ అట్లా ఇస్తారు గదా! అది చూడగానే అది థ్రిల్లింగ్ ఉంటది అనుకున్నా. బట్ ఎక్కడో కొంచెం లాగ్ అనిపిస్తుంది. అండ్ సర్టెన్ ఎలా అంటే కామెడీ గూడా బానే ఉంది. బట్ ఇంకా ఏదన్నా లైక్ ఇంకా ఏదన్నా రివీల్ జేస్తారేమో, ఇంకా ఏదన్నా డెప్త్ ఉంటదేమో అని నేననుకున్నా. బట్ అంతేం లేదు. యావరేజ్ అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ టైమ్ వాచ్‌కైతే బావుంది. సెకండ్ టైమ్ కూడా చూడొచ్చు పర్లేదు అని జెప్పొచ్చు. అండ్ ఇంకా స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ మనకెలా ఇచ్చారు అంటే లైక్ మనకి కొంచెం పురాతన వీడియో చూయించినట్టు ఒక రాజు ఈ బోర్డ్ గేమ్‌ని యూజ్ చేసి యుద్ధ భూమిలో గెలుస్తాడనమాట. సో, గెలవడం అంతా ఓకే. బట్ ఈ బోర్డ్ గేమ్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయో అంతే నష్టం ఉంటదని రాజు తెలుసుకొని దీన్ని హైడ్ చేస్తాడనమాట. ఈ హైడ్ చేసిన బోర్డ్ గేమ్ అసలు రంజిత్ సార్‌కి ఎలా దొరుకుతుంది? అతనికి ఆ బోర్డ్ గేమ్‌కి కనెక్షన్ ఏంటి? అండ్ అసలు ఆ బోర్డ్ గేమ్స్‌లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? ఇవనేది మనకి చాలా క్లియర్‌గా అయితే చెప్పలేదు మనకు మూవీలో.
సో, ఎండ్‌కొచ్చేసరికి మనకేమవుతుంది అంటే, సంథింగ్ ఇట్లా మేబీ పార్ట్ 2 ఏమన్నా ఉండొచ్చు అన్నట్టు నేననుకుంటున్నా. ఎందుకంటే, మనకి ఎండింగ్‌లో కన్‌క్లూజన్ అనేది ఇవ్వరనమాట. సంథింగ్ ఒక సీన్‌లో కట్ చేసేస్తారు. సో, మేబీ పార్ట్ 2లో ఈ క్వెషన్స్ అన్నీ మేబీ ఆన్సర్ చేస్తారని నేననుకుంటున్నా. నేనైతే అట్లా స్టార్టింగ్‌లో చూడగానే మేబీ పాచికాలు అంటే మనకెప్పటినుంచో పురాణాల నుంచి గూడా వస్తున్నాయి గదా! సో, అట్లా ఏమన్నా బ్యాక్ స్టోరీ అండ్ మోడర్న్ టైమ్‌కి ఏదైనా లింకప్ చేసి అట్లా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ అలా ఏం లేదు. నార్మల్‌గా టోటల్ మనకి మోడర్న్ టైప్ లూడో అన్నట్టు అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ గేమ్ గాని, మూవీ గాని కొనసాగుతుంది. సో, ఇదండి నాకు 2 మూవీస్ పైన రివ్యూ. ఒకటొచ్చేసి ఫ్యాంటసీ ఫిల్మ్ అండ్ ఇంకోటొచ్చేసి ఫ్యామిలీ ఫిల్మ్. మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది? అండ్ మీకు ఎలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం? లైక్ ఫ్యాంటసీనా? థ్రిల్లరా? లేకపోతే రోమ్‌కామా? లేకపోతే ఫ్యామిలీ మూవీసా? కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.